వాళ్ళు గొప్పనా మగవాళ్ళు గొప్పనా? నువ్వు చెప్పరా. అరే నువ్వు చెప్పురా. కాకా నువ్వు చెప్పరా. అరే మగవాళ్ళే గొప్పరా. ఎందుకురా? ఎందుకంటే వాళ్ళు జీవితంలో ఏ పని చేసైనా బతకగలుగుతారు, ఎక్కడికి వెళ్ళినా ఎలా ఉన్నా బతకగలుగుతారు. వాళ్ళు ఏదనుకుంటే అది సాధించగలుగుతారు రా. అవునరా, మగవాళ్ళే గొప్పవాళ్ళు, కానీ వాళ్ళు గొప్పవాళ్ళుగా తీర్చిదిద్దింది మాత్రం ఆడవాళ్ళే. ఆడవాళ్ళు చిరునవ్వు వెనక దాచిన కన్నీటి మహాసముద్రపు విలువలు ఎప్పుడు చూపిస్తా చూడు. మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా, మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా, అటు ఇటు అన్నింటా నువ్వే జగమంతా పరుగులు తీస్తావు ఇంట బయట, అదుపని రవ్వంతా అననే అనవంట వెలుగులు పూస్తావు వెళ్ళేదారంతా. మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా, మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా. ఒక్క క్షణం ఆడది మీ కళ్ళ ముందు కనిపించకపోతే అమ్మా ఆకలితుంది. అబ్బా ఇప్పుడు ఈ బట్టలంతా ఉతికి ఇల్లంతా సదరాలా? నీ కాటుక కనులు విప్పారకపోతే ఈ భూమికి తెలవారదునా, ఆ ఒక్క క్షణం ఆడవాళ్ళ విలువ తెలుస్తుంది. నీ గాజుల చేయి కదలాడకపోతే మనుగడ కొనసాగదునా, ప్రతి వరుసలో ప్రేమగా అందుకున్న బంధమా అంతులేని నీశమా అంచనాల కందునా, ఆలయాలు కోరని ఆది శక్తి రూపమా. రేయ్, ఈసారి కూడా ఆ పనికి మాలింది ఆడబిడ్డనే కంటే నా వంశం ఇక్కడితోనే ఆగిపోతుంది. ఈసారి మగబిడ్డను కనకపోతే నువ్వు వేరే పెళ్లి చేసుకుని నా వంశాన్ని నిలబెట్టాలి, అర్థమవుతుందా? మావయ్య మీ ఇంటికి వారసునిచ్చాను. నీవు లేని జగతిలో దీపమే వెలుగునా, ఇంద్రగుణాలనలో ప్రియమగు పాలనలో ప్రతి ఒక్క మగవాడు పసివాడేగా, ఎందరి పెదవులలో ఏ చిరునవ్వున్నా ఆ సిరి మెరుపులకు నన్ను వేగా. మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా, మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా. వావ్ బ్యూటిఫుల్. ఒకసారి అందరూ గట్టిగా క్లాప్స్ కొట్టాలండి ప్లీజ్ ఎవ్రీవన్. పిల్లల కోసం తన కలలను భవిష్యత్తును త్యాగం చేస్తుంది. ప్రతి మగవాడి విజయం వెనుక ఒక ఆడది ఉంది అంటారు, నిజమే. కానీ ఆ ఆడది ఇంకా ఇప్పటికి వెనుకబడి ఉంది. మనం కింద పడితే అమ్మా అని అంటాం, కానీ అలాంటి అమ్మని అగాధంలో పడిస్తున్నాం. ఈ వేసిన తన కుటుంబమే తన ప్రపంచమని బతుకుతుంది స్త్రీ. అలాంటి స్త్రీని కుటుంబం అనే పంజరంలో బంధించకుండా స్వేచ్ఛగా ఎగిరే పక్షిలా ఉండనిద్దాం, కాపాడుకుందాం. అవును, మగవాళ్ళు గొప్పవాళ్ళే, కానీ స్త్రీని గౌరవించడంలోనే ఉంది ఆ గొప్పతనం. ప్లీజ్ రెస్పెక్ట్ ద ఉమెన్. థ్యాంక్ యూ.